Hello viewers, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, దానికి కారణం ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎలా టెస్ట్ చేసుకుంటారు, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ ఈజ్ ఆలిగోజోస్పర్మియా అంటే ఏంటి? సో వీర్యంలో తక్కువ కణాలు ఉంటే దానికి ఆలిగోజోస్పర్మియా అంటారు. తక్కువ అంటే ఎంత? సో 5th percentile WHO ఒక స్టడీ చేసింది అన్ని మేల్ ఫర్టిలిటీ పేషెంట్స్లో. సో ఫర్టిలిటీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఒక లోవర్ లిమిట్ సెట్ చేశారు, 5th percentile. సో లోవర్ లిమిట్ 15 మిలియన్ పర్ ఎంఎల్ అని డిసైడ్ అయ్యారు. సో ఇట్స్ నాట్ దట్ 15 మిలియన్ కింద ఉంటే స్పాంటేనియస్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదని అలా ఎవరు చెప్పలేరు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. ఇట్స్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్. దీంట్లో చాలా ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. సెమెన్ అనాలిసిస్ పెద్ద ల్యాబొరేటరీలో చేయించుకుంటే వీర్యంది కణాల పరీక్ష అప్పుడే కరెక్ట్ రిపోర్ట్ దానికి నమ్మొచ్చు. సో ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ టెస్టింగ్ది ఫాలో అవుతేనే ఆ రిపోర్ట్కి మనం నమ్మొచ్చు. సో తక్కువ స్పర్మ్ కౌంట్ది కారణాలు బ్రాడ్గా చెప్తే ఫస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటారు. సో టెస్టిక్యులర్ కాజ్లో కామన్ బీజాలకి ఎఫెక్ట్ చేసేది కారణం ఈజ్ వ్యారికోసీల్. వ్యారికోసీల్ అంటే బీజాల పక్కనే కొన్ని నరాలు ఉంటాయి, ఆర్టరీ, వెయిన్స్. సో ఈ వెయిన్స్, ఈ నరాల్లో చిన్న వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్లో వీక్నెస్ వస్తే అవి ఉబ్బిపోతాయి. ఉబ్బిపోతే ఏమవుతుందంటే యాక్చువల్లీ టెస్టిస్లో బీజంకి టెంపరేచర్ బాడీ టెంపరేచర్కి -2 degrees ఉండాలి. సో వ్యారికోసీల్ వల్ల అది టెంపరేచర్ ఎక్కువ అయిపోయి వేడి తగిలి టెస్టిస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ చిన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 వ్యారికోసీల్ ఉంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు, జస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఫాలో అప్ చేసుకోవాలి. పెద్ద గ్రేడ్ 3, 4 ఉంటే క్లినికలీ పాల్పబుల్ వ్యారికోసీల్ ఉన్న వాళ్ళకి అండ్ పర్టికులర్లీ స్కానింగ్ చేసుకుంటే ఆర్ క్లినికలీ చూస్తే డాక్టర్ అప్పుడు టెస్టిస్ సైజ్లో వేరియేషన్ ఉంటే, అంటే ఒక వ్యారికోసీల్ ఉన్న సైడ్ది టెస్టిస్ చిన్నగా అండ్ వేరే సైడ్ టెస్టిస్ నార్మల్, సో ఆ సైజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆర్ అబ్నార్మల్ సెమెన్ టెస్ట్ అంత అనాలిసిస్లో కదలికల్ స్పర్మ్ది తక్కువ ఉండడం ఆర్ దాని రకం కూడా తేడా ఉంటే అప్పుడు కూడా వ్యారికోసీల్ సర్జరీ అడ్వైస్ చేస్తారు. సో వ్యారికోసీల్ సర్జరీ అడ్వైస్ చేసే ముందు ఒక DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఇండెక్స్ కూడా చేసుకుంటే స్పర్మ్ది డిఎన్ఏలో అన్ని సెల్స్లో, బాడీలో అన్ని సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది. దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్లో ఏమైనా బ్రేకేజెస్ ఉన్నాయా, డ్యామేజ్ ఉందా, ఎక్కడైనా బ్రేక్ అయ్యి ఇన్ఫర్మేషన్ తేడా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక టెస్ట్ వస్తుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. దీంట్లో కూడా 4 ప్రకారాలు ఉంటాయి. అది చేయించుకుంటే ఇట్ విల్ బీ ఎవిడెంట్ దట్ స్పర్మ్ డిఎన్ఏ ఎంత హెల్దీ ఉంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉంది. ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉంటే అబౌట్ 25% ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవ్వచ్చు ఆర్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్స్ అవ్వచ్చు, మళ్ళీ ఐవీఎఫ్లో కూడా ఫెయిలియర్స్ అవ్వచ్చు. సో అందుకే ఇది టెస్టింగ్ చేసుకోవాలి. సెకండ్ కారణం తక్కువ స్పర్మ్ కౌంట్ ఈజ్ ఇన్ఫెక్షన్. సో యూజువలీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. దాంట్లో గొనోరియా, క్లమీడియా, ట్యూబర్క్లోసిస్ చాలా కామన్ ఇండియాలో. సో ఈ టీబీ బ్యాక్టీరియా చాలా డ్యామేజ్ చేసేస్తాయి, బీజాల పక్కన నరాలు ఉంటాయి అండ్ ప్లస్ ఆల్సో డక్ట్స్ అన్నీ బ్లాక్ చేసుకోవచ్చు. సో 2 సైడ్ డక్ట్ బ్లాక్ అవుతే 0 స్పర్మ్ కౌంట్ కూడా వస్తాయి, అసలు కణాలే ఉండవు వీర్యంలో. సో అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని అంటారు. దెన్ నెక్స్ట్ టెస్టిక్యులర్ కారణాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతాయి, టెస్టిస్ కిందకి జారదు, క్రిప్టార్కిడిజం అంటారు. సో నార్మలీ చిన్నప్పుడు అట్ ద ఎంబ్రియో ఫేజ్ ఆర్ ఫీటల్ ఫేజ్ అవి అన్నీ టెస్టిక్యులర్ డెవలప్మెంట్ అయినప్పుడు 9th month తర్వాత టెస్టిస్ 8th month తర్వాత ఇట్ షుడ్ స్టార్ట్ కమింగ్ డౌన్ స్క్రోటంలో, శాక్లో. సో ఆ టెస్టిస్ కిందకి జారలేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ క్రిప్టార్కిడిజం, అన్డిసెండెడ్ టెస్టిస్. సో మళ్ళీ అది అబ్డామినల్ టెస్టిస్ లాగా ఉండిపోతే కనాల్లో, కడుపులో అక్కడ హీట్ తగిలి మళ్ళీ టెస్టిస్ టోటలీ డ్యామేజ్ అవ్వచ్చు, అట్రోఫీ అవ్వచ్చు. ఇలాంటి కేసెస్ 2 సైడ్ టెస్టిస్, అబ్డామినల్ టెస్టిస్ ఆర్ పెల్విక్ టెస్టిస్ ఉన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఇస్ టెస్టిస్ డ్యామేజ్ అయ్యి 0 స్పర్మ్ కౌంట్ కూడా అవ్వచ్చు. సో క్రిప్టార్కిడిజం ఒకటి కారణం. మళ్ళీ ముందు మమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా Then lifestyle related, smoking, alcohol, substance abuse చేస్తారు పేషెంట్స్,
గాంజా, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ, ఆర్ సమ్టైమ్స్ ఎన్వైరన్మెంట్లో ఏదైనా టాక్సిన్స్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్ అంటే వాళ్ళ వర్క్ ప్లేస్లోనే ఎక్స్పోజర్ అవుతాయి కొన్ని కెమికల్స్కి, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళే. సో ఆర్ హాట్ క్లైమేట్లో వర్కింగ్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైనర్స్, చాలా వేడి టెంపరేచర్స్లో. సో ఇవి అన్ని కారణాలు డైరెక్ట్లీ టెస్టిస్ అండ్ స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. దెన్ కొన్ని పేషెంట్స్లో మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కలిసేయడానికి ఇబ్బంది ఉంటాయి. ఐదర్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అని ఒక డయాగ్నోసిస్. అది ఏమవుతుందంటే వీర్యం ముందుకు రాదు, వెనుకకి ఎక్కుతుంది, అది మూత్రం సంచిలో. సో ఇది రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. డయాగ్నోస్ ఎలా చేస్తారంటే వీర్యం పరీక్షలో చాలా తక్కువ వస్తుంది వీర్యం, జస్ట్ 1-2 డ్రాప్సే వస్తాయి. అండ్ యూరిన్లో కణాలు వెతికితే యూరిన్లో కణాలు దొరికిపోతాయి. సో ఇది రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. మళ్ళీ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్, యాన్ ఇజాక్యులేషన్, ఇవన్నీ కలిసిన టైంలో వీర్యమే రాదు, యాన్ ఇజాక్యులేషన్ అంటారు. దాంట్లో మళ్ళీ 2 టైప్స్, ఆర్గాజ్మిక్, అన్ఆర్గాజ్మిక్. సో ఇవి అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొన్ని పేషెంట్స్లో హైపోస్పాడియస్ అంటే మూత్రంది ఓపెనింగే డిఫరెంట్గా ఉంటుంది, కిందకు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా సర్జికల్ కరెక్షన్ చేసుకోవాలి. సో అండ్ కొన్ని సిచ్యువేషన్లో హార్మోన్స్ కూడా తేడా ఉంటాయి పేషెంట్స్లో. FSH, LH అనేది హార్మోన్స్ చాలా తక్కువ ఉంటే అది హైపోగొనాడ్రోఫిక్ హైపోగొనాడిజం అంటారు. పిట్యూటరీ నుంచే సిగ్నల్స్ తక్కువ ఉంటాయి, స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వదు అలాంటి కేసెస్లో. సో హార్మోన్స్ టెస్టింగ్ చేసినప్పుడు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తెలిసిపోతుంది దట్ హార్మోన్స్ ఆర్ లో. FSH హై ఉంటే అది ఇండైరెక్ట్ మార్కర్ దట్ టెస్టిస్లో స్పర్మ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లే, కణాలు సరిగ్గా, ఫ్యాక్టరీలోనే ప్రాబ్లం అని అనుకోవాలి. FSH ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్ రేంజ్ దాన్ని 2 to 7 మధ్యలో ఉండాలి. సో అబౌవ్ 7 ఉంటే, అబౌవ్ 7.6 ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు థింక్ టెస్టిస్లో ప్రాబ్లం ఉండొచ్చు అని. అన్ని రిపోర్ట్స్, అన్ని హార్మోన్ బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉన్నప్పుడు వీ షుడ్ థింక్ దట్ టెస్టిస్ సైజ్ బాగుంది, హార్మోన్ టెస్ట్ బాగున్నప్పుడు మేబీ సమ్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ బ్లాకేజ్ ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో సర్జరీ చేసుకొని ఆ బ్లాకేజ్ రివర్స్ చేసుకోవచ్చు. ఆర్ టీజా అని ప్రొసీజర్, పిజా, ఆబ్స్ట్రక్షన్ ఉంటే, బ్లాక్ ఉంటే ఈ బీజాల పైన ఒక ఎపిడైడమిస్ అనే ఏరియా ఉంటుంది, అది కొద్దిగా ఉబ్బిపోతుంది. సో సిస్టిక్ అయిపోతాయి. దాంట్లో చిన్న సూది పెట్టి కూడా స్పర్మ్స్ డైరెక్ట్లీ తీయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. పిజా అంటారు దానికి, పర్క్యూటేనియస్ ఎపిడైడమల్ స్పర్మ్ ఆస్పిరేషన్. సో ఇలాంటి సర్జికల్ పద్ధతిస్ తోటి కూడా 0 స్పర్మ్ కౌంట్ ఉంటే స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ స్పర్మ్ రిట్రీవ్ చేసుకొని ఆ స్పర్మ్స్ మరి IVF పెద్ద పద్ధతిలో వాడుకోవచ్చు. సో సెల్ఫ్ జీన్స్ తోటే ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ టెన్షన్ పడాల్సింది అవసరం ఏం లేదు. సో 0 స్పర్మ్ కౌంట్కి సరిగ్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అదర్ దాన్ జెనెటిక్ కాజెస్, మోస్ట్ ఆఫ్ ద కాజెస్ ట్రీటబుల్ ఉంటాయి. దీనికి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తోటి ట్రీట్ చేసుకోవచ్చు.